పెట్టాం. వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు కాబట్టి చెప్పాను. ఎందుకంటే ఏదో అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎంత ఇదిగా తయారైందంటే అధ్యక్ష ల్యాండ్స్ విషయం అధ్యక్ష పేదవాళ్ళ ల్యాండ్స్ అధ్యక్ష ఇష్టా ప్రకారం పెద్ద పెద్ద వాళ్ళకందరికీ అన్యాక్రాంతం చేస్తారు అధ్యక్ష. కొన్ని భూములు అయితే అధ్యక్ష అలాట్మెంట్ చేయడం, కబ్జాలకు పాటుపడడం, పెద్ద ఎత్తున హైదరాబాద్లో కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ అన్ని భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒక పక్క ఎండోమెంట్ భూములు, ఒక పక్క వర్క్ ప్రాపర్టీ భూములు, ఇంకో పక్క ఏవైతే మన చర్చలు ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష మామూలుగా అయితే ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఇవి రాష్ట్ర సంపద అధ్యక్ష, ప్రజలకు చెందవలసిన సంపద అధ్యక్ష. అలాంటి భూమిని మీరు చూస్తూ ఉంటే మీరంతా కూడా ఇష్ట ప్రకారం దోచిపెట్టే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇటీవల కాలంలో మన సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా జస్టిస్ గారు మాట్లాడారు అధ్యక్ష. సమాజ విస్తృత ప్రయోజనాల కోసం రాజ్యానికి చెందిన ఆస్తులను కాపాడడానికి ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తుంది. రాజ్యాంగ లక్ష్యాలు సాధించడంలో న్యాయవాదుల పాత్ర బాధ్యత అనే దాంట్లో మాట్లాడినప్పుడు ఏదైతే వీళ్ళు ఇచ్చారో దేశంలో అంతరాలు పెరుగుతున్నాయి, అదే మరిగా ఈ విధంగా ల్యాండ్స్ అన్ని ఇస్తున్నారు, ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు అధ్యక్ష. రెండో అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే భూములని ఎవరికి ఇచ్చారో అధ్యక్ష వీళ్ళు ఎంత దారుణంగా ఇచ్చారంటే మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం 162 కంపెనీల అధ్యక్ష, 162 కంపెనీలకి 154 కంపెనీలకి 60,291 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ భూముల విలువ అధ్యక్ష మామూలుగా ఇచ్చిన దానికి మార్కెట్ వాల్యూ చూసుకుంటే 81,326 కోట్ల రూపాయలు వాళ్ళకు అనుచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేను ఇందులో డేటా అంతా కలెక్ట్ చేశాను అధ్యక్ష. ఆ కంపెనీ పబ్లిక్ లిమిటెడా ప్రైవేట్ లిమిటెడా, వాళ్ళ అనుభవం ఏంటి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసే అధ్యక్ష. కొన్ని వార్తలు చూస్తే షాకింగ్ అధ్యక్ష. వీటిలో చూసినప్పుడు ఈ మంత్రులు కానీ వీళ్ళు చెప్పాలి అధ్యక్ష, 4-5 కంపెనీలు చూస్తే ఎంత బాధాకరంటే బ్రహ్మణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ కంపెనీ ప్రమోట్ చేసింది 12/8/1999 రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఆ రోజు ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చి 5 లక్షల రూపాయలు పెట్టారు. 28/2/2000 నాడు ఈ కంపెనీ ఆథరైజ్డ్ క్యాపిటల్ ని పెంచారు అధ్యక్ష. కానీ పెయిడ్ అప్ క్యాపిటల్ మాత్రం 1 లక్ష రూపాయలే పెట్టారు అధ్యక్ష. 2005-2006లో ఆర్థిక సంవత్సరానికి లాభం 22,000 అధ్యక్ష. 2006-2007లో ఈ కంపెనీ 25 లక్షల రూపాయల లాభం వచ్చింది అధ్యక్ష. అలాంటి కంపెనీ ఆర్థిక స్తోమత లేని కంపెనీని అదే మరిగా ఆషామాషిగా తీసుకున్న కంపెనీకి 250 ఎకరాలు ఎస్సీజెడ్ ఇచ్చారు అధ్యక్ష 20 లక్షల రూపాయలతో. నేను అడుగుతున్న అన్ని డీటెయిల్స్ అని ఉన్నాయి. కంపెనీ ఎప్పుడు ఫ్లోట్ చేశారు, ఎప్పుడు ఈ కంపెనీ చేశారు, వాళ్ళ ఆర్థిక సామర్థ్యం ఏంటి, వాళ్ళ ఆథరైజ్డ్ క్యాపిటల్ అన్ని చూస్తే సుమారు 250 ఎకరాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర 10 కోట్లు వేసుకున్న 2,500 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని అనామకులని ఈ కంపెనీకి మీరు దోచిపెట్టారంటే ఇందులో మీకు వాటా లేదని అడుగుతున్నాను. ఇది మీ బినామీ కంపెనీ అవునా కాదో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో కంపెనీ అధ్యక్ష థర్మల్ పవర్ టెక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. ఇది 8/1/2008లో హైదరాబాద్ లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయింది. 5 కోట్లు ఆథరైజ్డ్ క్యాపిటల్ పెట్టి 5 లక్షలు మాత్రం పేడప్ క్యాపిటల్ పెట్టారు. వీరికి 1,200 ఎకరాలు ఇచ్చారు. ఈ 1,200 ఎకరాల దిశ కనీసం 250 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని వీళ్ళకి అప్పచెప్పారు అధ్యక్ష. ఈ కంపెనీ చూస్తే 20వ తేదీన అనగా మంగళవారం నాడు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ దగ్గర సర్టిఫికేట్ పొందారు. ప్రాథమిక సమాచారాన్ని గుర్తుకుండా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అనేది చూస్తే ఈయన మీ మంత్రి కాబట్టి పవర్ టెక్ అనేది కేంద్ర మంత్రికి సంబంధించిన కంపెనీ కాబట్టి 1,200 ఎకరాలు థర్మల్ విద్యుత్ కేంద్రం ఏదైతుందో ఆ యొక్క మచిలీపట్నం దగ్గర వీరికి ఇప్పించే పరిస్థితి వచ్చింది.
ఇది అధికార దుర్వినియోగం కాక ఏమని అడుగుతున్నాను. ఏ విధంగా ఇచ్చారని అడుగుతున్నాను. ఇంత పెద్ద దారుణంగా ఇది ఇచ్చారు. ఇంకో పక్క దశ యూనిటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి 2/4/1993లో ఢిల్లీలో ప్రైవేట్ కంపెనీగా లిమిటెడ్గా రిజిస్టర్ అయింది. 10 లక్షల రూపాయలు ఆథరైజ్ క్యాపిటల్ పే చేశారు. పెయిడప్ క్యాపిటల్ వచ్చి 200 రూపాయలు మాత్రం పే చేశారు. విశాఖపట్నంలో 1750 ఎకరాలు ఈ కంపెనీకి మీరు ఇచ్చారు. ఒక్కొక్క ఎకరా మీరు చూస్తే 20 లక్షల చొప్పున ఇచ్చారు. 3 కోట్లు చేస్తా ఉంది. ఆ విధంగా చూస్తే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని యునైటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ కంపెనీకి దారాదత్తం చేసే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో మీ కాంగ్రెస్ నాయకులు చెప్పారనే ఉద్దేశంతోనే పూర్తిగా ఈ భూమంతా కూడా వారికి దోచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క దశ హిందూ ప్రాజెక్ట్ లిమిటెడ్ దశ. ఈ ప్రాజెక్టు 7/12/2001 రిజిస్టర్ చేశారు. 5 లక్షల రూపాయలు ఆథరైజ్డ్ క్యాపిటల్, పెయిడప్ క్యాపిటల్ 5 లక్షల రూపాయలు పే చేశారు. వీళ్ళకి ఎంత ఇచ్చారో దశ మొత్తం కలిసి 350 ఎకరాలు ఇచ్చారు. నేను అడుగుతున్నాను, నేను పోయి చూశాను. వ్యవసాయ గారు డబ్బులు లేవంటారు మీరు. వీళ్ళకు ఏదైతే కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఇచ్చారు. ఎకరా 1,50,00,000కి ఇచ్చారు. పక్కనే ఆక్షన్ వేశారు. 22,50,00,000కి ఇచ్చారు. వాళ్ళు కట్టేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు.